ఒక చిన్న విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. ప్రేమైనటువంటి దేవుని సంగమా, జరిగిన ఒక 2 సంవత్సరాల క్రితం కనుక మనం వెళితే ఇక్కడే డాలస్ లో 2020 మార్చి 11వ తారీఖున మా కంపెనీలో ఒక మీటింగ్ పెట్టుకుని ఒక రూమ్ లో కూర్చుని మాట్లాడుకుని ఈరోజు yesterday night something happened, ఏదో జరిగిపోయింది నిన్న సాయంత్రము. ఆ జరిగిపోయిన దాన్ని మనం ఇప్పుడు ఇక మార్చలేము, ప్రపంచము ఇట్ ఈస్ నో మోర్ ద సేమ్ వరల్డ్ అన్నటువంటి పర్స్పెక్టివ్ లో వెళ్ళిపోయినట్లుగా మనకు తెలుస్తా ఉన్నది. సో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రపంచము ఇప్పుడు ఇప్పటి ప్రపంచంలో చాలా తేడా ఉంది అని చెప్పుకోవడానికి గల కారణం ఏంటి అని గనక మనం ఆలోచిస్తే, ఒక్కసారిగా ప్రపంచము ఒక 2 వారాలకు సరిపోయేట్లుగా మనం లాక్డౌన్ చేసుకుందాము, బహుశా ఈ కర్వ్ అంతా కూడా ఇలా స్ట్రైట్ అయిపోతుందేమో అని అనుకున్నారు. కానీ 2 సంవత్సరాలు పట్టింది. మనం ఇంకా పూర్తిగా అందరూ ఇంతకు ముందు ప్రపంచం లాగా మనం ఉండటానికి అవకాశం లేకుండా పోతుంది. అలాగే అది పాండమిక్ అన్నవి ప్రతి 100 సంవత్సరాలకు ప్రతి 70 సంవత్సరాలకు వస్తూ ఉన్నమాట నిజమే అయినప్పటికీ అవి కొన్ని సార్లు 1 సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు, 3 సంవత్సరాల పాటు మాత్రమే మనుషుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి ఈ మనం ఏదైతే సిలువ ధ్యానములు అని పిలుచుకుంటూ ఉన్నామో, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు he did something on the cross and he did something by resurrecting his body that changed the world completely. He put the world right side up in one go. ఒక్కసారిగా ఆయన ప్రపంచం మొత్తాన్ని కూడా తలక్రిందులుగా ఉన్నటువంటి ప్రపంచాన్ని సరిచేసినట్లుగా మనకు దేవుని వాక్యం చెప్తుంది. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐజయా ఈజ్ మెడిటేటింగ్ అపాన్. యెషయా గ్రంథంలో ఉన్నటువంటి యెషయా గ్రంథం యొక్క సారాంశము కూడా అదే. మరి మెస్సియా అయినటువంటి దేవుని యొక్క కుమారుడు మన జీవితాల్లోకి రావాలి. మెస్సియా అయినటువంటి దేవుని యొక్క కుమారుడు మాత్రమే ఈ పరిస్థితి నుంచి మనలను మన యావత్ ప్రపంచాన్ని సరిచేయగలడు అన్నటువంటి ఆలోచన ఈ యెషయా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథాన్ని 2 భాగాలుగా మనము విభజించవచ్చు. మొదటి భాగమేమో మొదటి 40 అధ్యాయాలు, రెండవ భాగము 40 నుంచి మిగిలిన అధ్యాయాలు, 39 అధ్యాయాలు కనుక మనం చూస్తే అది ఇశ్రాయేలు ఏ విధంగా చెరలోకి వెళ్ళిపోయారు, ఎందుకు చెరలోకి వెళ్ళిపోయారు, చెరలోకి వెళ్ళిపోయిన ఇశ్రాయేలు పరిస్థితి చెరలో ఎలా ఉంది. చెర అనంటే మరణాన్ని సూచిస్తుంది, చెర అనంటే దేవునితో ఎడబాటును సూచిస్తుంది, చెర అనంటే మరి జీవాన్ని తిరస్కరించటాన్ని సూచిస్తుంది. చెర అన్నది లేకపోతే బానిసత్వము అన్నది పరాయి పాలనను సూచిస్తుంది. బానిసత్వము అన్నది మన స్వాతంత్రము లేనటువంటి పరిస్థితిని సూచిస్తుంది. దాన్నే చెర అని పిలుస్తారు. అలా చెర పట్టడానికి గల కారణం ఏమిటి అన్నది యెషయా గ్రంథం మొదటి 5 అధ్యాయాల్లో మనం చూడేందుకు అవకాశం ఉంది. మొదటి 5 అధ్యాయాల్లో ఏ విధంగా జస్టిస్ లేకపోతే న్యాయం జరిగించలేదు, ఏ విధంగా కనికరాన్ని ప్రేమించలేదు, ఏ విధంగా దీన మనస్సు కలిగి లేరు, ఏ విధంగా విగ్రహారాధన వైపుకు వెళ్ళిపోయారు, ఏ విధంగా దాన్ని ఏమంటారు, వేరు ఇడియాలజీస్, వేరు భావజాలాల చేత పట్టబడ్డారు. ఆ భావజాలాల చేత పట్టబడినటువంటి సమాజము ఏ విధంగా నోరుండి మాట్లాడలేని, గొంతుకుండి పలకలేని, చేతులుండి తాకలేని, కాళ్ళుండి నడవలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయిందో, ఏ విధంగా దేవుడు ఈ తన ద్రాక్ష తోటలో పనిచేస్తూ అవసరం లేనటువంటి వాటిని పీకి పడివేశాడో, ఏ విధంగా అయితే సర్వోన్నతుడైన దేవుడు తన సింహాసనం ముందు ఆసీనుడై ఉన్నాడు అన్నటువంటి 6వ అధ్యాయంలో యెషయా చూసినటువంటి ఆ దర్శనం మొదలుకొని 39 అధ్యాయాలలో కూడా ఈ ఒకే థీమ్ మనకు కనిపిస్తుంది. ఏంటి ఆ థీమ్ అనంటే, ఇశ్రాయేలీయులైనటువంటి మీరు ప్రపంచాన్ని సరిచేయటానికి, ప్రపంచాన్ని బాగు చేయటానికి, ప్రపంచానికి వెలుగునివ్వటానికి, ప్రపంచానికి ఉప్పుగా ఉండటానికి, ప్రపంచాన్ని తిరిగి దేవుని యొక్క రాజ్యముగా, కుటుంబముగా, దేవుడు పాలించు గొర్రెలుగా, ప్రపంచానికి జీవాన్ని అందించేటటువంటి సమాజముగా మీరు ఉండాలి అని నేను ఏ పిలుపుతో అయితే పిలిచానో ఆ పిలుపును మరిచిపోయి మీరు ఈ ప్రపంచములో భాగమైపోయారు. కాబట్టి the part of the solution that I made has become part of the problem. So I will have to do something else. Annattu I'll have to actually do what I have planned right from the beginning. అన్నటువంటి థీమ్ మనం చూస్తాం. ఇదే థీమ్ మనకు ఈ ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక
క్షమించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనంలో కనిపిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 10వ వచనంలో మనకు థీమ్ కనిపిస్తుంది. పౌలు దేవుని యొక్క ఈ ప్రణాళికను గురించి మాట్లాడుతూ చాలా స్పష్టంగా, చాలా అద్భుతమైనటువంటి మాటలతో ఒక మాట చెప్తాడు. ఆ మాట దయచేసి మరి మీరు నాతో పాటు మీరు వాటిని గమనించాలి అని ఆశపడుతున్నాను. As a plan for the fullness of time to unite all things in him, things in heaven and things on the earth. మరియు అనగా పరలోకమందున్నవే గాని భూలోకమందున్నవే గాని సమస్తమును యేసు క్రీస్తునందు సమీకరించి ఐక్యపరచటం కోసం ప్రభువు యొక్క ప్రణాళిక పౌలు మాట్లాడుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. సమస్తమును ఐక్యపరచటానికి, నో బ్యారియర్స్ ఆఫ్ discrimination, no barriers of gender, no barriers of sexualities, no barriers of ethnic backgrounds. లేకపోతే మనకు ఎటువంటి ఈ అడ్డుగోడలు లేకుండా సమాజమును ఒకటి చేయటానికి, ప్రపంచాన్ని ఒకటి చేయటానికి దేవుడు చేసినటువంటి ఈ ప్రణాళిక యెషయా గ్రంథంలో 40 అధ్యాయం తర్వాత మనకు కనిపిస్తుంది. ఏ పనినైతే ఇశ్రాయేలు చేయలేకపోయాడో ఆ పనిని ఇశ్రాయేలు యొక్క మెస్సియా, ఇశ్రాయేలు కోసం ఇశ్రాయేలును ఏలటానికి రాబోయే మెస్సియా చేయబోతున్నాడు అని 42వ అధ్యాయంలో we look at the vocation of the Messiah. The vocation of Messiah is to put everything together back into its original place. ముందున్నటువంటి స్థితిలోనికే మనల్ని తిరిగి తీసుకువెళ్ళటం కోసం ఆయన చేసినటువంటి యాగము అనేది మనకు కనిపిస్తుంది. 49వ అధ్యాయంలో మెస్సియాస్ మిషన్, లేకపోతే ఏ విధంగా దాన్ని చేయబోతున్నాడు, ఆయన యొక్క ఈ మిషన్ ఏంటి అన్నటువంటి ఈ పోరాటంలో ఆయన చేసేటటువంటి పనులేంటి అన్నటువంటి మనకు 49లో కనిపిస్తాయి. 50వ అధ్యాయంలో ఏ విధంగా మెస్సియా covenant faithfulness, how he is faithful to the covenant he did right from the beginning. మొదటి నుంచి ఏదేను తోటలో ఆదాము హవ్వలు పడిపోయినప్పుడు దేవుడు చేసినటువంటి ప్రామిస్ మొదలుకొని నోవహుతో చేసినటువంటి ప్రామిస్, అంటే ప్రమాణములు, లేకపోతే నోవహుతో కానీ, ఆదాముతో కానీ, నోవహుతో కానీ, అబ్రహాముతో కానీ, వారి పిల్లలతో కానీ, ఇశ్రాయేలుతో కానీ దేవుడు చేసినటువంటి ఈ కవనెంట్, లేకపోతే దేవుడు చేసినటువంటి నిబంధనకు కట్టుబడి ఏ విధంగా మెస్సియా దాన్ని సంపూర్ణం చేయబోతున్నాడు. ఒక నిబంధనలో రెండు పార్టీస్ ఉంటాయి. ఒక పార్టీ దేవుడైతే ఇంకొక పార్టీ మనుషులు. కానీ మనుషులు చేయలేని పరిస్థితిని మనుషుల యొక్క ప్రతినిధిగా ఇశ్రాయేలు చేయాలి. ఇశ్రాయేలు చేయలేకపోయింది కాబట్టి మనుషులు మరియు ఇశ్రాయేలు రెండిటికీ ప్రతినిధి అయినటువంటి మెస్సియా ఇప్పుడు ఆ కవనెంట్ను, లేకపోతే ఆ ప్రాతినిధ్యాన్ని తీసుకున్నాడు. దట్ ఈస్ ది రియల్ ఫోకస్ ఆఫ్ ఐజయా. యెషయా గ్రంథం 52-53 నుంచి కనుక మనం చూస్తే దట్ ఈస్ ది సాంగ్ ఆఫ్ విక్టరీ. మనము ఈ రోజు ధ్యానించబోయేది 53వ అధ్యాయం, ద సాంగ్ ఆఫ్ మెస్సియాస్ విక్టరీ. ఏ విధంగా ఈ మెస్సియా ఈ ప్రపంచాన్ని గెలిచాడు, ఏ విధంగా ప్రపంచ శక్తుల పైన గెలిచాడు, ఏ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి దురాత్మ సమూహములను గెలిచాడు అన్నది మనకు కనిపిస్తుంది. So the primary mission that I want to bring to your notice this evening is Isaiah chapter 42 verse 1 and 4, the Trinitarian style of working. 42వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే మొదటి 4 వచనాలు, యెషయా గ్రంథం 42వ అధ్యాయము మొదటి 4 వచనాలు చాలా చక్కగా మనకు దేవునిలో ఉన్నటువంటి బహుళత్వాన్ని సూచిస్తూ ఆ బహుళత్వము ద్వారా దేవుడు ఏ విధంగా ఈ ప్రపంచములను సరిచేస్తున్నాడు అన్నది మనకు కనిపిస్తుంది. తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ, behold my servant whom I have upheld, my chosen in whom my soul delights, I have put my spirit upon him, he will bring forth justice for the nations. దేశములకు లేకపోతే రాజ్యములకు లేకపోతే ప్రపంచములోనికి ఆయన న్యాయమును తిరిగి తీసుకొని వస్తాడు. He will not cry aloud or lift up his voice or make it heard in the street. A bruised reed he will not break, and a faintly burning wick he will not quench. He will faithfully bring forth justice. He will not grow faint or be discouraged till he established justice in the earth, and the coastlands wait for his law. దేవుని యొక్క న్యాయమును, దేవుని యొక్క జస్టిస్ ను తిరిగి తీసుకుని రావటం కోసం మెస్సియా యొక్క ట్రినిటేరియన్ ప్లాన్, తండ్రి కుమారుడిని పంపించటం, కుమారుడు తండ్రిని ఆనర్ చేయటం, పరిశుద్ధాత్ముడు
కుమారుని యొక్క పరిచర్యను కొనసాగించటం. ఈ ట్రినిటేరియన్ ప్లాన్ మనకు కనిపిస్తుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, తండ్రి, ఇప్పుడు మనం చూడబోయేటటువంటి 53వ అధ్యాయంలో కూడా రాబోయే ప్రశ్నలకు సమాధానంగానే ఈ 42వ పాటను నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ పాట లేకపోతే యెషయా రాసినటువంటి ఈ పోయం, ఈ పద్యము, దీని నేపథ్యము ఏంటి అని అంటే, తండ్రి ఏదో కుమారుణ్ణి హింసించి చంపుతాడు అనేది కాదు. దీని నేపథ్యం ఏమిటి అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క ఐక్య పరిచర్య, ఐక్యమైనటువంటి ఒకే చిత్తము కలిగి, ఒకే బాటలో, ఒకే బాణిలో, ఒకే మిషన్ మనసులో కలిగి చేసినటువంటి పరిచర్య అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సో 6 వచనాలు గనక, 6వ వచనం వరకు గనక మనం చదవటం మొదలు పెడితే, the mission of Messiah is not just for Israel, but the mission of Messiah is for everybody, for the whole world. Thus is God the Lord, who created the heaven and sitteth them out, spreadeth them out and stretcheth them out, who spread out the earth and what comes from it, who gives breath to the people on it and spirit to those who walk in it. I am the Lord, I have called you in righteousness. I will take you by the hand and keep you. I will give you as a covenant for the people, a light for the nations. Andaru prajalaku, anni deshaలకు. The buzzword here that I want you to look into is all people and all nations. మెస్సియా యొక్క ప్రాతినిధ్యం కేవలం ఇశ్రాయేలు వరకు మాత్రమే ఆపేది కాదు. సో ఈ శ్రమ దినాలు అన్నటువంటి పేరు, శ్రమ అన్నటువంటి పేరు నిజానికి మనం వాడాల్సినటువంటి పదమే అయినప్పటికీ, మనం అనుకుంటున్నట్లుగా శ్రమ పడటం అనంటే అదేదో ఒక రకమైనటువంటి కేవలము మనం ఏడ్చుకోవటానికి, లేకపోతే ఒక ఇమోషనల్ ఫీలింగ్ మాత్రమే కాదు. ఈ శ్రమ అన్నది నిజానికి సృష్టి యావత్తును కూడా విడిపించటానికి దేవుడు ఏ మార్గం అయితే అవసరమో ఆ మార్గాన్ని చూపించటం కోసం చేస్తున్నటువంటి యాగం. దీన్ని గుర్తు చేసుకోవాలి. అండ్ వాట్ ఈస్ దట్ పాత్, వాట్ ఈస్ ద రోడ్ దట్ హీ టుక్? హీ వాజ్ డిస్కరేజ్డ్. He was discouraged. 49వ అధ్యాయం 4వ వచనం కనుక చూస్తే, it's a strong opposition and a strong resistance to his teaching, even of a physically violent nature. ఆయనను కొట్టడం, ఆయనను దూషించటం, ఆయనను తరిమివేయటం. అలాగే 7వ వచనం 49వ అధ్యాయంలో గనక చూస్తే, ఆయన కాన్సన్ట్రేషన్ మాత్రం undistracted determination to finish what his father has given. Shrama annadi, it is not just a feeling that you feel inside your heart, but it is a combination of discouragement, but it is a combination of rejection, all of that, but with a strong determination to achieve what you have thought to achieve. He experienced suffering and affliction. ఆయన చాలా దుఃఖమును, ఆయన చాలా తృణీకరింపబడిన వాడుగా ఆయన వచ్చాడు. కానీ ట్రూ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇశ్రాయేలుగా, ఇశ్రాయేలు యొక్క నిజమైనటువంటి ప్రతినిధిగా, సమస్త ప్రజల యొక్క నిజమైనటువంటి ప్రతినిధిగా, సమస్త దేశముల యొక్క నిజమైనటువంటి రాజుగా ఆయన ఈ మరణముతోనే చంపి తిరిగి జీవాన్ని ఆయన శరీరములోనికి తీసుకుని వచ్చి ప్రపంచములకు జీవమునిచ్చేటటువంటి పని చేశాడు. అండ్ దట్ ఈస్ వాట్ we are meditating, and that is the crux of all the meditations that we do. That is what Christianity is all about. Kraistavamu, it is not just a religion, but it's the way and the path and the lifestyle that Jesus shown us. Andukane manamu, even though we face persecution, even though we face a lot of we are subjected to a lot of discouragement, we choose the path of Christ, not the path of the world. That is what cross, when we examine cross, when we meditate upon cross, adi mano nerchukune vallanga undali. And the suffering is the way, actually the only way of exaltation. Suffering is the only way that you can exalt and become a true human being as God made us. దేవుడు మనల్ని ఏ విధంగా అయితే చేశాడో అటువంటి స్థితిలోనికి తిరిగి వెళ్ళటానికి ఈ సఫరింగ్, though there is strong discouragement, though there is strong opposition, though there is strong resentment, you focus and it's a undistracted determination to be
a human being in the fullest of its form and shape and nature. So ఆ విధంగా జీవించటం కోసం ఈ శిలువ ధ్యానాలు మనకు తోడ్పడతాయి. ఈ శిలువ ధ్యానాలు 53వ అధ్యాయం అనేటటువంటి ఈ పాటకు ప్రొలాగ్ గా 52వ అధ్యాయంలో 13 నుంచి మనకు 15 వరకు అది కొనసాగుతుంది. ఇక్కడ నుంచి మనం అసలైన అధ్యయనంలోనికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తాం. సో 13 నుంచి 15 వరకు 52వ అధ్యాయం గనక చూస్తే he was pierced for our transgression అన్నటువంటి మాటలు కనిపిస్తాయి. As many were astonished at you, his presence was so marred beyond human semblance and his form beyond that of the children of mankind. So shall he sprinkle many nations. Again the theme is all nations, many nations, all ethne, all people, all human beings. Kings shall shut their mouths because of him. For that which has not been told them they see, and that which they have not heard they understand. Purpose of Jesus Christ is, or the death of Jesus Christ is not just to mourn at, ఏదో దుఃఖపడి బాధపడి మనము ఒక రకమైనటువంటి సఫోకేషన్ ఫీల్ అయ్యి ఒక రోజు కోసం అయ్యో నా కోసం నువ్వు అది కొంచెం ఏదో తినడంలో కాంప్రమైజ్ అయిపోయి, లేకపోతే తాగడంలో కాంప్రమైజ్ అయిపోయి, లేకపోతే పెండిళ్ళు చేసుకోవడంలో కాంప్రమైజ్ అయిపోయి, ఇలా ఇవన్నీ మన సమాజంలో జరుగుతూ ఉంటాయి. దట్స్ ఫైన్. కానీ దాని యాక్చువల్ పర్పస్ ఏమిటి అని గనక చూస్తే ఇట్ ఈస్ లార్జర్ దాన్ వాట్ ఇట్ ఈస్, larger than what we are remembering. It is basically whole world looking at Jesus. ప్రపంచములు ఆయన చూడటం కోసం, రాజ్యములు ఆయన యొక్క మార్గము చేత ప్రభావితం చేయబడటం కోసం. ఈ రోజు గనక ఈ దుఃఖ దినాలు నిజంగా గనక ఈ దుఃఖ దినాలలో రష్యాలో ఉన్నటువంటి నాయకులు, రాజ్యులు, అలాగే ఉక్రెయిన్ లో ఉన్నటువంటి రాజులు గనక ధ్యానించి ఈ సిలువ వైపుకు కనుక చూస్తే యేసుక్రీస్తు యొక్క మార్గమును వారు అర్థం చేసుకునేవాళ్ళు. ఇట్ ఈస్ నాట్ ఇన్ కిల్లింగ్ దట్ యు విన్, బట్ ఇట్ ఈస్ ఇన్ డైయింగ్ దట్ యు విన్ ద వరల్డ్ అన్నటువంటి ఆలోచన. నువ్వు అవతలి వాడిని బులి చేయటం ద్వారా నువ్వేదో రాజు అవుతావు అని అనుకోకురా బాబు, అవతలి వాడిని ప్రేమించటం ద్వారా నువ్వు రాజు అవుతావు అన్నటువంటి మాట మనకు ఆ 53వ అధ్యాయంలో కనిపిస్తుంది. 53వ అధ్యాయంలోనికి కనుక మనం వస్తే ఈ ధ్యానంలో మొదటి 3 వచనాలు, ఇట్ ఈస్ ఎ పోయం. వన్స్ అగైన్ ఇట్స్ ఎ సాంగ్ దట్ ఈస్ బ్యూటిఫుల్లీ సంగ్ విత్ ఎన్ ఇంటెన్షన్ టు బ్లెస్ ద వరల్డ్. ఏ విధంగా ఆయన మనలను ఆశీర్వదించాడు, ఏ విధంగా ఆయన మనలను బలపరచాడు అన్నది మనకు కనిపిస్తుంది. మేము తెలియజేసే సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపడెను, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలె అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదని మనము అతనిని చూచి అపేక్షించినట్లుగా అతని యందు ఏ స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతుంది. ఇట్ ఈస్ అబౌట్ ఇస్రాయల్ రిజెక్టింగ్ దేర్ ఓన్ సేవియర్ వన్స్ అగైన్. టైమ్ అండ్ అగైన్ ఇస్రాయేల్ ఏ విధంగా అయితే తన ప్రభువును విడిచిపెడుతూ తిరస్కరిస్తూ వచ్చిందో 53వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లో మనకు అదే. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వి సీ హియర్ ఇన్ చాప్టర్ 53 వర్స్ 1 to 3. ఆయన బాహువు అన్నటువంటి దాన్ని నేను మీకు హైలైట్ చేసి చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నాను? ఆయన బాహువు, ఆల్ ఆఫ్ ఎ సడన్ యు సీ ఎ ట్రాన్సిషన్ ఇన్ స్పీకింగ్. ఇంతవరకు ఒక దేశము, ఇశ్రాయేలు అనే ఒక దేశం గురించి మాట్లాడినటువంటి యెషయా 40 తర్వాత ఇశ్రాయేలు దేశమునే తన సేవకుడుగా చెబుతూ వస్తున్నటువంటి యెషయా 49 నుంచి ఆ ఇశ్రాయేలు దేశము యొక్క నిజమైన ప్రతినిధిగా ఉన్నటువంటి ఒక మెస్సియాకు ఆ బాహువు అన్నటువంటి పేరును ఆపాదించడం మనం చూస్తాం. ఆయన ఒక వ్యక్తిగా, ఆ వ్యక్తికి ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి శక్తి ఆయన శ్రమలే ఆయన మార్గముగా, బాహాటంగా ప్రదర్శించబడేటటువంటి సౌమ్యము అనేటటువంటి శక్తి ఈ మెస్సియాకు ఉండబోతుంది అని యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మకు 600 చిల్లర సంవత్సరాల క్రితమే చెప్పాడు. That is what we are meditating, my brothers, my sisters. It's not just about some religious practices that we do on
on a yearly basis. We are talking about oka shaktivantamayinatuvanti shakti. Shaktivantamayinatuvanti, it's a powerful power. I mean, I know I'm using words in a different way, but try to catch catch the spirit behind that word, those words. Shaktivantamayinatuvanti shakti lenitanam. That is what Jesus Christ is trying to teach us. If you want to be powerful, why don't you give up your power? If you want to be really rich, why don't you give away your money? If you want to be the leader, why don't you start serving people? If you want to be a teacher, why don't you start learning? So where did the ideology ekkadi nunchi ochindi manaku? ఈ వెస్ట్ ఇంత ఆశీర్వాదకరంగా ఉండటానికి గల కారణం ఏమిటి? లేకపోతే ఎందుకని ఇంత ఫలదీకరించబడుతున్నారు? ఎందుకు సైన్స్ అభివృద్ధి చెందుతోంది? ఎందుకు సోషల్ గా స్ట్రక్చర్స్ చాలా స్పష్టంగా ఉన్నంతలో, పూర్తయింది నేను చెప్పట్లేదు, ఉన్నంతలో ఎందుకని అద్భుతంగా కనిపిస్తున్నాయి? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్ దట్ దే హ్యావ్ లెర్న్డ్. యు సీ ఎ విజన్, ఇఫ్ యు రియలీ వాంట్ టు మాస్టర్ దట్ విజన్, గివ్ దట్ విజన్ అవే, గివ్ ఇట్ అవే, and you will see wonders happening. And that's what Jesus did. మార్కు సువార్త 9వ అధ్యాయం 12వ వచనంలో నేను శ్రమపడాలి అని ఆయనే చెప్పుకుంటాడు. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో 1 నుంచి 18 వరకు గనక చూస్తే ఏ విధంగా మెస్సియా తృణీకరించబడాలో, ఇశ్రాయేలీయులు మరియు ఆయన స్వకీయుల దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా తృణీకరించారో మనకు యోహాను సువార్తలో కనిపిస్తుంది. ఆయన తన స్వకీయుల వద్దకు వెళ్ళను, వారు ఆయనను తృణీకరించిరి అని మనకు యోహాను సువార్తలో కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, అన్ని రకాలుగా ఆయన పరీక్షించబడాలి. ఆ బాహువు మనం అతనిని ఎన్నిక చేయకపోతుమి అనేంతగా ఆయన పరీక్షించబడాలి. And that's exactly what Hebrews chapter 5 talks about. If you can please turn your Bibles to the letter written to Hebrews. రోమియుల యొక్క ఆ ప్రభావంలో బ్రతుకుతున్నటువంటి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ఇది. ఇందులో you see, the whole chapter is all about that. But so also Christ did not exalt himself to be made a high priest, but was appointed by him who said to him, you are my son, today I have begotten you. ఎక్కడ ఉంది? కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది. It's about Messiah who is going to rule over the world. అన్యజనులు అల్లరి చేయుచున్నారు, రాజులందరూ కలిసి మేము వారి కట్లు విప్పుదరమని అని అనుకుంటుంటే దేవుడు వాళ్ళని చూసి ఒక స్మైల్ కొట్టి, మీకు పిచ్చోళ్ళరా, మీకు అర్థం కావట్లేదు, నా అభిషిక్తుడు సియోను పర్వతం మీద ఆయనను నేను ఎస్టాబ్లిష్ చేసేసాను, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్పే ఆ పవర్ఫుల్ ఫెరోషియస్, లేకపోతే దాన్ని ఏమంటారు, అగ్రెసివ్ అని చెప్పుకోవడానికి చెప్పేటటువంటి ఆ పదాలు తీసుకొచ్చి ఒక సఫరింగ్ వేలో చూపిస్తున్నారు. And he says to his another place, you are a priest forever after the order of Melchizedek. In the days of his flesh, Jesus offered up prayers and supplications with loud cries and tears to him who was able to save him from death, and he was heard because of his reverence. ఆయన చనిపోకుండా బ్రతకాలి అనేది ఆయన ఆక్రందన కాదు, చావును చంపాలి అనేది ఆయన ఆక్రందన. సో మొదటిది, it is about Jesus becoming the king, and the path he chose was obviously, as we just read, it is about the kingdom's representation through the path of suffering. రెండవది, the path of substitution. ఇది మనకు 4వ అధ్యాయం నుంచి 6వ వచనం వరకు కనిపిస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు కనుక మనం చూస్తే మనకు కనిపిస్తుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నలుగొట్టబడ్డాడు, మన సమాధానమైనటువంటి శిక్ష అతని మీదికి పడింది. దిస్ ఇస్ ద కీ. ఇట్ ఈస్ అబౌట్ సమాధానపరచడం. దిస్ ఈస్ అబౌట్ bringing reconciliation to the creation and to the God. Who is God? He himself is God, basically. This is again the Trinitarian perspective that I want to bring to your notice. This is not that, తండ్రి అయిన దేవుడు చాలా కోపంగా ఉన్నాడు, కుమారుడైన దేవుడు వచ్చేసి ఆయన మీద అంత కోపం పడేశాడు. Well, you can interpret it that way, but a much better, a much wider and a much
biblical way of looking at it is, this is a Trinitarian effort. తండ్రి కుమార పరిశుద్ధాత్మలైనటువంటి ఒక దేవుని యొక్క పని. ఆ పని ఏమిటి అని అంటే, he's trying to reconcile the creation with himself. ఆ reconciliation is what he is doing. బూడిదకు ప్రతిగా పూదండను ఇవ్వటం అనేది ప్రధానమైనటువంటి పని. That is what substitution is all about. He is substituting you with himself. నీవు చేయలేని నిబంధన, నువ్వు నిలబెట్టుకోలేనటువంటి నిబంధనలోకి ఆయన వచ్చి ఆయన నిలబెడుతున్నాడు. ఈ త్రిత్వమైనటువంటి దేవుడు చేసినటువంటి పనిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా మన దోషములను, లేదా మన అందరి దోషములను ఆయన మీద మోపెను. Doesn't the Bible say God doesn't నీ దోషములు, తండ్రి దోషములు కుమారులపైకి, కుమారుల దోషములు తండ్రిపైకి ఆయన పెట్టడు అని బైబిల్ చెబుతుంది కదా. మరి ఇది న్యాయమేనా? Can God do this? ఆయన తన సొంత కుమారుని పైన ఇట్లా దోషాలను పెట్టి చంపేయడం ఏంటి? Isn't this a valid question? It's a valid question. We get that question a lot. Muslims definitely, especially Muslims ask the question. Not just Muslims. A lot of Bible handbook అనేటటువంటి ఒక పుస్తకం రాసిన చాలా మంది ప్రశ్నలు అడుగుతుంటారు. కానీ this is not about a bullying God, making Jesus a very humble man, a very weak man to die so that everybody goes to heaven. That's not the story. The story is a powerful God who is a triune God, and a powerful Son who is the hand of God. ఆయన బాహువుగా చెప్పబడినటువంటి ఆయన, he voluntarily becomes human to be you and me. He represents humans, and he becomes a true representative of Israel. He becomes a true representative of whole humanity. He takes voluntarily all this work of going through this particular job. ఆయన ఇశ్రాయేలు కోసం, ఇశ్రాయేలు స్థానంలో ఇశ్రాయేలు ప్రతినిధిగా, లేదా మనుషుల కోసం మనుషుల స్థానంలో మనుషుల ప్రతినిధిగా ఇవన్నీ చేస్తూ, ఇశ్రాయేలేమో దేవుడే ఆయనను శిక్షించాడు అని అనుకొని చూస్తూ ఉన్నారు. we just saw that మొదటి మూడు వచనాల్లో మనం చూసాం. దేవుడే ఆయన అలా చేశాడేమో అని ఆయన అనుకుంటూ ఉంటే, అందరూ అనుకుంటున్నట్లుగానే, కానీ త్రియేక దేవుని ఐక్య కార్యం, ఆయన మనకు ప్రతిగా మనలను బట్టి ఇవన్నీ చేయటం, ఆయన సరిచేసి సమాధానకరమైనటువంటి పరిచర్యను మన మధ్యకు తీసుకుని రావటం, శిక్షను మన మీద రాకుండా స్వచ్ఛందంగా ఆ శిక్షకు కారణమైనటువంటి ఈ ఐడాలట్రీ, విగ్రహారాధన శిక్షించటం, తన శరీరములో దానిని చంపటం, దానికి కారణమైనటువంటి లేదా దానికి జీతమైనటువంటి పాపాన్ని ఆయన he dealt with sins on the cross. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన మాటల వలన దయ్యాలు వెళ్ళిపోవటం, రోగాలను ఆయన స్వస్థపరచడం మనం చూస్తాం. It's about rejecting the dark forces of this world and bringing human beings to the loving hands and the loving presence of his Father. This is what Matthew also quotes in chapter 8. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చూస్తాం. మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. It is the path of suffering, the path of going through the same, empathizing with you and I. నీవు నేను చేయలేనిది ఆయన చేసి, how he can become a king. Rejected, he becomes nothing, so that you and I become sons and children of God. That is the focus. తర్వాత 4 నుంచి మనం 4 నుంచి 6 చూసాం. ఇప్పుడు 7 నుంచి 9 గనక మనం చూసినట్లయితే, సమాధాన మార్గము ఇశ్రాయేలు నిజ పరిచర్య, ఆ నిజ పరిచర్యను వాళ్ళు చేయలేకపోతే నిజమైన ప్రతినిధిగా ఈయన చేస్తున్నాడు అన్నటువంటి థీమ్ మనకు కనిపిస్తుంది. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెలవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? దిస్ ఇస్ వాట్ వాస్ ప్రొఫెసీడ్. యేసుక్రీస్తు వీటి గుండా వెళ్ళాలి, కానీ 600 సంవత్సరాల క్రితమే వాటి గురించి చెప్పారు. ఎందుకు చెప్పారు? నిజమైన ఇశ్రాయేలుగా యేసుకు అవకాశం ఇవ్వబడింది. స్వచ్ఛందంగా ఆయన ఆ అవకాశాన్ని తీసుకున్నాడు. ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. ఇశ్రాయేలు సద్వినియోగం చేసుకోలేకపోయింది.
సమాజము మనుష్య జాతి సద్వినియోగం చేసుకోలేకపోయింది. కానీ మనుషులకు మరియు ఇశ్రాయేలీలకు ప్రతినిధి అయినటువంటి యేసు మాత్రం దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. నిజమైనటువంటి మనిషిగా ఆయన ఈ లోక మర్యాదలు దాన్ని నెరవేర్చకుండా దేవుని యొక్క చిత్తమును మాత్రమే నెరవేర్చేవాడిగా మనకు కనిపిస్తాడు. అందుకనే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తీసేయి అని చెప్పి అయినా కానీ నా చిత్తం కాదు నీ చిత్తమే అని ఈ లోక మర్యాదకు చావుతోనే సమాధానం చెప్పాడు. That is the power of the cross that we are meditating, my brothers, my sisters. It's voluntarily accepting, submitting to the original plan of dealing with the sin and rebellion of humans in Israel. The original plan is not to escape from this world, but the original plan is to put away or cleanse or set apart the world from sin. And adi ayana silulo chestunnadu. That is exactly what he is attempting. He is going through the path of suffering so that he deals with the sin. ఏ పాపమైతే చంపాలని చూస్తుందో ఆ పాపం మొత్తాన్ని క్రోడీకరించుకొని దానికి ఈయన రాజవ్వాలి అని అంటే దాన్ని జయించాలి. కాబట్టి ఆయన శరీరమందు ఆయన దానికి శిక్ష విధించబోతున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యోహాను అంటున్నాడు, తన యుద్ధకు రాగా యోహాను యేసు వద్దకు రాగా చూచి ఇదిగో, అంటే యేసు వెళ్తూ ఉంటే యోహాను చూచి ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల. హీ ఈస్ గోయింగ్ టు క్యారీ ఆల్ that sin on him. అలాగే మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం గనక మనం చూస్తే వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దడం చూస్తాం. ఆయన మన అపరాధముల కోసం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చటానికి ఇలా చేశాడు అని రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చూస్తాం. 25వ వచనంలో అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు అనగా the pistis, the faithfulness or loyal trust, loyally following this leader, loyally following this teacher, loyally imitating him. అలాంటి విశ్వాసం ఉంచడం అనగానే మనం ఈ రోజు ఉన్నటువంటి ఇవాంజలికల్ సొసైటీలో విశ్వాసము అనగానే ఇట్స్ just a cognizant belief or something that happens in mind only. That's not what is talking, what అపోస్తలుల కార్యం అది చెప్పట్లేదు. It is about faithfulness. It's not just faith, it's faithfulness or loyal faithfulness towards this king that makes ఆయన నామము మూలముగా పాప క్షమాపణ మనకు కలుగుతుంది. That is what is so let me summarize from chapter 53 from 1 to 9, and then we will finish with the last portion in another 5 to 10 minutes. So Israel utterly rejected the servant of the Lord in his life, and they rejected the servant of the Lord in his death, and they misjudged the meaning of his death by assuming that he died for his own sins rather than understanding that he died in our place as a representative for us, as a representative for Israel. Actually ఇస్రాయేలు చేయాల్సింది ఆయన చేస్తున్నాడు అన్నది వారు మర్చిపోయారు. So this is a song in one sense sung by Israel. In other sense, it is a song sung by Israel for its own representative called Messiah. మెస్సియా చేసినటువంటి సిలువను మనం ధ్యానిస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, చివరిగా it is about Christus Victor, Christ who victoriously reigns or rises and supernaturally proves himself to be that Messiah who is not going to just put the Roman powers out, who's not going to put just the Babylonian powers out, who's not going to put just the all these powers of the physical governments that you see, but behind them ఏదైతే శక్తి పనిచేస్తుందో దానిని సైతము ఆయన వాటి పవర్స్ ను ఆయన దాన్ని ఏమంటారు బట్టలు ఉడదీసి ఆయన కొట్టుకుంటూ తీసుకెళ్తూ ఉంటే అందరూ అనుకున్నారు ఈ బట్టలు ఉడదీశానని. యాక్చువల్లీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏమిటి అని అంటే he is actually ripping the powers apart. He was actually unclothing the powers apart. ఇది మనకు కొలస్సీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఆయన ఏ విధంగా
ఈ అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క శక్తిని ఆయన తూర్పారబట్టి అందరి ముందు బాహాటంగా వారి శక్తిని నిర్వీర్యం చేసి మనకు అగెయిన్స్ట్ గా ఉన్నటువంటి ప్రతి ఆయుధమును ఏ విధంగా ఆయన కూల్చి పడేశాడో మనకు కనిపిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు ఈ థీమ్ కనిపిస్తుంది. ఒక మనుషుని ద్వారానే పాపం వచ్చింది, ఒక మనుషుని ద్వారానే మళ్ళీ జీవం రావాలి. And that is what Jesus is doing as the representative of humans and as the representative of Israel. మత్తయి సువార్త 27వ అధ్యాయం 38వ వచనంలో, మార్కు సువార్త 15వ అధ్యాయం 28వ వచనంలో అలాగే మనకు కనిపిస్తుంది. మరియు కుడివైపు ఒకడు ఎడమ వైపు ఒకడు దొంగల మధ్యలో ఆయనను పెట్టి చంపటం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏ విధంగా అయితే ముందే ఆయనను గురించి ప్రవచింపబడిందో ఆ విధంగానే దొంగల నడుమ ఆయన తన స్థానాన్ని ఎన్నుకున్నాడు. దొంగల నడుమ ఆయన తన ప్రాణాన్ని ఎన్నుకున్నాడు. ఒకడేమో నీవు రాజు అయితే కిందికి దిగిరా, నిన్ను కాపాడుకో, మమ్మల్ని కాపాడు అని అంటే, ఇంకొకడు అంటాడు నువ్వు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వారికి ఆయన ఇచ్చేటటువంటి ప్రామిస్ ఏంటి? ఈ రోజు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఇట్ ఈస్ అబౌట్ ద పిస్టిస్, ఇట్ ఈస్ అబౌట్ ద ఫెయిత్ఫుల్నెస్ towards this king who is going to rule over this world, reign over this world. It is not religion, some distorted form of religion that's going, that's formed to take you to heaven. That's part of the story, very small part of the story. It's about faithfulness towards this king, looking at this world as a kingdom, looking at this world as ma nayanadidi, దీన్ని నేను సరి చేసుకోబోతున్నాను, దీనిపైన ఏలబోతున్నాను. అండ్ దాట్ ఈస్ ది పర్స్పెక్టివ్ దట్ జీసస్ వాంట్స్ యూ అండ్ ఐ టు హ్యావ్. లూకాసు వార్త 22వ అధ్యాయం 37వ వచనం కనుక మనం చూస్తే, ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడటం. 23వ అధ్యాయంలో గనక 33 నుంచి 34 వరకు గనక చూస్తే, కపాలమడబడిన స్థలమున వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడు నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేశారు అని కనిపిస్తుంది. సో యేసు ఆ సమయంలో కూడా వాట్ ఈస్ హీ ప్రేయింగ్? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కదా, వీరిని క్షమించుము అని చెప్పాడు. అగైన్ ద సేమ్ థీమ్. There is force of violence, there is force of oppression, there is force of domination, and there is a much more powerful force of forgiveness, much more powerful force of ruling over people with love. And that is what Jesus Christ has displayed on the cross. ఆయన సిలువ పైన చూపించినటువంటి మార్గం అది, ఆయన సిలువ పైన చేసినటువంటి పని అది. If we condense it to just a religious formula, ఆయన 7 మాటలు మాట్లాడాడు, దాని అర్థం ఇది, మనం ఆ యేసు ప్రభువుని నమ్ముకుంటాం, ఆయన పూజ చేస్తాం, టెంకాయ కొడతాం, అయిపోతుంది అని అనుకుంటే we are reducing it. That's reductionism. There is much more to the story and much more to the history, and that is basically making humans true humans, calling humans to become more human, calling humans to tell them that, you know what, this is what you are made for, not to oppress, but to love, to give forgiveness. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం కనుక మనం చూస్తే, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడ్డాడు అని కనిపిస్తుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ త్యాగములో ఆయన గెలిచినటువంటి పద్ధతి. త్యాగము ద్వారా ఆయన మహిమను, రాజ్యాన్ని, నూతన సృష్టిని చేసినటువంటి పద్ధతి మనకు ఈ 53వ అధ్యాయంలో ఆఖరి చోట కనిపిస్తుంది. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యము అతని వలన సఫలమగును, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును, కావున గొప్ప వారితో నేను అతనికి పాలు పంచి పెడతాను, గనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకుంటాడు. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడు ఆయన, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. దిస్ ఈజ్ వాట్ మెస్సియా ఈజ్ గోయింగ్ టు డూ, అండ్ దట్ ఈజ్ వాట్ మెస్సియా డిడ్ ఆన్ ద క్రాస్. When he did that on the cross, what is the result? The result is he will share with the plunge among the richest. ఆయనకు ధనవంతుడితో
ఆయన కొనుక్కోలేదు. చాలా మంది డబ్బులు చాలా ఖర్చు పెట్టి చాలా ఈ దాన్ని ఏమంటారు శ్మశానాలు కొనుక్కుంటారు. అబ్రహాం చేసింది అదే, అబ్రహాం తన భార్య కోసం చేసింది అదే, ఇశ్రాయేలీయులు చాలా మంది అదే చేస్తారు. దాన్ని ఏమంటారు నికోదేము అదే చేశాడు. కానీ ఆ నికోదేము కొనుక్కున్నది ఎందుకో గానీ యేసు ప్రభువుని తీసుకొచ్చి లాస్ట్ కి అక్కడికి పెట్టాల్సి వచ్చింది. సో ఇట్స్ అబౌట్ ఎగ్జాల్టేషన్, justification and glorification, the result of the path of sacrifice. త్యాగము అనేటటువంటి ఈ మార్గము మనకు మహిమనిస్తుంది. ఈ మార్గము మనల్ని జస్టిఫై చేస్తుంది. జస్టిఫికేషన్ అనగానే, జస్టిస్ అనగానే, లేకపోతే జడ్జ్మెంట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే, బెల్ కొట్టింది, దాని అర్థం ఏంటంటే నా టైం అయిపోయింది, ఐఎమ్ ఫినిషింగ్. దాని అర్థం ఏమిటి అని అంటే, అవతలోడు తప్పు చేశాడు, దేవుడు రెడీగా ఉన్నాడు అని తీసుకెళ్లి నరకంలో వేస్తాడు అనేది మనం చూస్తాం. దట్ ఈస్ వాట్ వీఆర్ టాట్. సారీ అండి, బట్ ప్లీజ్ కంటిన్యూ సార్. yes sir, yeah I'm finishing. Don't worry about time. Yeah so that is not what God is so longing to see. నువ్వు తప్పు చేస్తే నేను తీసుకెళ్లి నరకంలో వేయాలి అనేది, that alone is not the facet of the Trinitarian theology. ఈ త్రిత్వమైనటువంటి మన దేవుడు ప్రేమామయుడు. త్రిత్వమైనటువంటి మన దేవుడు దయను, కనికరమును, న్యాయమును కోరుకునేవాడు. కనుకనే తండ్రి అయిన దేవుడు కోరుకున్నది, కుమారుడైన దేవుడు కోరుకున్నది, పరిశుద్ధాత్ముడైన దేవుడు కోరుకున్నది న్యాయము. ఆ న్యాయము నిన్ను తీసుకెళ్లి ఎక్కడో నరకంలో వేయటం కాదు, నిన్ను క్షమించి తనకు నమ్మకమైనటువంటి దాసుడుగా, తనకు నమ్మకమైనటువంటి కుమారుడిగా, తనకు నమ్మకమైనటువంటి ప్రజగా చేసుకోవటం. సో 10 నుంచి 12 వరకు మా ఆఖరి ఈ 2 వచనాలు మనకి ఏం చెప్తాయంటే, గాడ్ వుడ్ బి ఎగ్జాల్టెడ్. ఇశ్రాయేలేమో తను వేరే మార్గం ఎంచుకుని దేవుణ్ణి రిజెక్ట్ చేయాలనుకునింది, కానీ వారి ప్రతినిధి దేవుణ్ణి ముందు పెట్టాడు. దేవుడు ఎగ్జాల్ట్ అవ్వాలి, అది నా ఫోకస్ అని అన్నాడు. 2, ఆయనకున్నటువంటి లాయల్ ఫాలోవర్స్ అందరూ కూడా జస్టిఫై అవుతారు, లేకపోతే దే విల్ బి సెట్ రైట్ విత్ ద లార్డ్. దే విల్ బి సెట్ రైట్ ఫార్ గాడ్. దేవుని కోసం, ఆయన రాజ్యం కోసం వారు ప్రత్యేకించబడతారు. అండ్ ద సర్వెంట్ హిమ్సెల్ఫ్, లేకపోతే ఈ శ్రమలు అనుభవిస్తున్నటువంటి ఈ సర్వెంట్ కూడా, హీ హిమ్సెల్ఫ్ విల్ బి ఆనర్డ్, హీ హిమ్సెల్ఫ్ విల్ బి గ్లోరిఫైడ్. ఇశ్రాయేలు తమ మహిమను కోరుకుని దేవుణ్ణి తిరస్కరిస్తే, యేసు దేవుని మహిమను కోరుకుని దేవుణ్ణి మహింపరచారు. ఆయన మార్గమును అనుసరించే వారు సరిచేయబడతారు, మరియు ఆయన సేవకుడు కూడా హెచ్చింపబడతాడు. This is the complete song. This is how, Bible unveils itself, or, Bible reveals the future Messiah, and that's all fulfilled in Jesus and Jesus alone. And this is not just a sobbing, emotional, story of grief, story of some kind of, disappointment, or no, this is a story of a human emotions, human intellect, and undistracted focus to make this world right again. And that is what Jesus did on the cross. Thank you very much for this time, sir. Thank you very much, everybody, for, దీవించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. లెట్స్ క్లోజ్ దిస్ సెషన్ విత్ ఎ ప్రేయర్. పరిశుద్ధుడా మా ప్రభువా, గొప్ప దేవా, నాయనా మా తండ్రి, ఈ సాయంకాల సమయమందు ఈ విధంగా చేరి నీ వాక్యంను ధ్యానించుకోవటానికి శ్రమ పడటాన్ని నాయన మా ప్రభువా మీరు మా కోసము మార్గంగా మీరు ఎంచుకొని, ఓ ప్రభువా నీవు దుర్బలుడవై నిజమైన బలము ఎటువంటిదో మాకు చూపించారు. పేదవాడవై ధనికులముగా ఏ విధంగా ఉండాలో మా ప్రభువా మీరు మాకు నేర్పించారు. సేవకునిగా ఉండి నాయకులముగా ఏ విధంగా తీర్చిదిద్దబడాలో మీరు మాకు చూపించారు. శిష్యునిగా ఉండి మా ప్రభువా మేము బోధకులముగా ఏ విధంగా మార్చబడాలో మీరు మాకు తెలియజేశారు. మా తండ్రి, మీ ప్రాణమును మీ ప్రియ కుమారుని మీకు సిలువకు అప్పగించడం ద్వారా మా ప్రభువా మరణాన్ని జయించి మా తండ్రి మేమందరము జీవం పొందులాగా మీరు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. నేటి సాయంకాల దినమందు మా ప్రభువా మేము ధ్యానించుకున్న ప్రతి అంశము కూడా మా తండ్రి మేము నేర్చుకొని దాని ప్రకారం జీవించటానికి ప్రేమయందు మా ప్రభువు ఒకరికొకరము అమర్చబడి మా ప్రభువా నీ ప్రేమలో కొనసాగుటకు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాము. మా తండ్రి, మరి ప్రవీణ్ గారు చేయించున్న సేవను బట్టి, సాక్షి అపాలజెటిక్స్ని బట్టి
ఓ మా ప్రభా, నేను అక్కడ ఉన్న రిసోర్సెస్ని మీరు ఆశీర్వదించమని, వారు చేయించున్న ప్రతి ప్రయత్నమును మీరు ఆశీర్వదించమని నేను వేడుకుంటున్నాం నాయన. అదేవిధంగా ఇర్వింగ్లో గ్యాదర్ అయిన హెచ్సిసి కమ్యూనిటీని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి సేవను మీరు ఆశీర్వదించండి మా ప్రభా. ఇక్కడ అట్లాంటాలో మా తండ్రి మా సేవను మీరు జ్ఞాపకం చేసుకోమని నేను వేడుకుంటున్నాం. మీ చిత్తమైతే మరొకసారి మా ప్రభా ఇన్ పర్సన్ సెషన్స్ మేము ఆర్గనైజ్ చేసుకోవడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం. ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మరి ఇన్ పర్సన్గా జాయిన్ అయిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీరు జ్ఞాపకం చేసుకోమని, మీ సమాధానంతో మమ్మల్ని పంపించమని ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట నిన్నే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రైజ్ లార్డ్ సార్. Praise the Lord, brother. Thank you very much, brother. We'll meet again. Sure, Andy. Okay. Thank you, sir. Thank you.